హాయ్ అండి. మొన్న మామిడికాయలన్నీ మగ్గబెట్టాను, సగం సగం పళ్ళు అయ్యాయి. ఇవైతే నేను మిక్సీలో వేసుకొని జ్యూస్లా చేసి చక్కగా స్టవ్ పైన ఉడికించుకొని మనకి పూరీలు కానీ చపాతీలు కానీ చేసేటప్పుడు దీంట్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. లేదు అనుకుంటే బ్రెడ్ అయినా సరే మనకి జామ్లా కనిపిస్తుంది. మనకి కిలో పైనే ఉన్నాయి ముక్కలు. నేనైతే ఒక 3 పావుల వరకు షుగర్ వేసుకున్నాను. తియ్యగా అంత లేదు, పుల్లగా ఉంది కాబట్టి షుగర్ అనేది ఎక్కువ తీసుకుంది. లేదు మనకి మామిడి పండు తియ్యగా ఉంటే షుగర్ అనేది 1/2 కిలో వేస్తే సరిపోతుంది. కిలో ముక్కలకి 1/2 కిలో వేస్తే సరిపోతుంది. నేనైతే కిలో ముక్కలకి 3 పావు వేసానండి షుగరు. పుల్లగా ఉంది కాబట్టి ఇలా ఉడికించుకొని దగ్గరుండి స్టవ్ హైలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది. లేదు అనుకుంటే అదంతా స్టవ్ అంతా కూడా తుల్లిపోతూ ఉంటుంది. కలుపుతూ ఉండాలి. మనకి ఇది ఉడికింది ఎలా తెలుస్తుందంటే మనకి ఉప్మా రవ్వ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఉడికేటప్పుడు మనకి ఉప్మా రవ్వ ఎలా ఉడుకుతుందో అలా కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్లో కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. స్టవ్ బంద్ చేసి కింద దించేసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. అది చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి చక్కగా చిక్కగా ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని వాటర్ పోసుకొని తాగొచ్చు. లేదంటే అలాగే స్పూన్ పెట్టుకొని తినొచ్చు. బ్రెడ్ జాము లాగా అనిపిస్తుంది మనకి. బ్రెడ్ పైన కానీ పూరి పైన చపాతీ పైన కూడా తినొచ్చు. ఇప్పుడైతే రాగి పిండితో కొంచెం గుంత పొంగనాలు వేస్తున్నాను. మామిడికాయ ఆ ఉడికించుకున్న కళాయిలో కొద్దిగా ఉంది కాబట్టి ఒక 4 గంటలు నానబెట్టుకున్న సాబ్దాను, ఒక కప్పుడు వరకు రాగి పిండి, ఒక 2 స్పూన్ల వరకు బెల్లం వేసుకున్నాను. కొద్దిగా మిల్క్ బాగా కలుపుకొని, ఇంకా సరిపోకపోతే కొంచెం మ్యాంగోదే అది ఉడికించుకున్నాం కదా, అది ఇంకో స్పూన్ వేసాను. మనకి మామిడి పండు వాసనతో చక్కగా టేస్ట్గా ఉన్నాయండి. ఒక చిటికెడు సాల్టు, ఒక చిటికెడంతా వంట సోడా వేసుకున్నాను. మీకు వంట సోడా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చాలా టేస్ట్గా మామిడి పండు వాసనతో చాలా బాగుందండి. ఏదైనా సరే మనం గిన్నెలు నీట్గా ఊడ్చి సింక్లో పెట్టినట్లయితే కొద్దిగా వాటర్తో ఎన్ని గిన్నెలైనా కడగాలనిపిస్తుంది. సగం సగం ఉడికించుకొని సగం సగం సింక్లో పెట్టినట్లయితే మనకి తోమ బుద్ధి కాదు గిన్నెలు కానివ్వండి. అలాగే వాటర్ ఎక్కువ తీసుకుంటాయి. చూసారు కదా, గుంత పొంగనాలు ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా ఉల్టా పల్టా వేసుకుంటూ కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఎప్పుడు గుంత పొంగనాలు దేంతో చేసిన నెయ్యితో చేసినట్లయితే చాలా సువాసనతో చాలా టేస్ట్గా అనిపిస్తాయండి. మామిడి పండు స్మెల్తో టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చూసారు కదా, లోపట అసలు మనకి సాబ్దాన్ చక్కగా కుక్ అయిపోయి అసలు కనిపించట్లేదు, అంత టేస్ట్గా ఉంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చాలా బాగుంది.